కొంచెం రవి గారు చెప్పండి ఏమంటారు మీరు చూస్తున్నారు కదా వరుసగా మీకు ప్రశ్నల బాణాలు సంధించారు ఏంటి మీ సమాధానం అది ఆవు కదా పేపర్ 2 అది దానికి ఎవరు ఏం చేయలేరు వాళ్ళ అవకాశాలు వాళ్ళ ఇష్టం ఇందాక 1 చెప్పాడు ఇప్పుడు 2 చదివి వినిపించాడు ఇప్పుడు 1 కోటి మంది గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం ఆయనకి తెలియదు ఆ సంగతి 1 కోటి మందికి 1 crore పీపుల్ ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మీకు తెలియదు ఆ సంగతి 1 కోటి మంది గ్యాస్ కనెక్షన్ మీకు తెలియదు అంటున్నారు తెలుసా తెలీదా మీకు కోటి పైన ఉంటే దాంట్లో కనీసం ఇప్పుడు 50 లక్షల మందికి ఇచ్చినట్లేదు ఇచ్చినట్లో ఒక్కటి కూడా వాళ్ళకి డబ్బులు పడలేదు అది మీరు చెప్పండి రఫీ గారు మీరు ఆన్సర్ ఏదన్నా గ్రామానికి వెళ్ళి మీరు మోహన్ గారు ఒక్క నిమిషం రఫీ గారు మీరు చెప్పండి ఇప్పుడు దానికి 13,000 కోట్ల రూపాయలు కేటాయించాము ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ కంపెనీలకి ఎంత కడుతున్నామో ప్రతి నెల పేపర్లో లెక్క వస్తా ఉంది మోహన్ రెడ్డి గారికి రావట్లా ఆయన బాగా కలిగి ఉన్నాడు ఆయన గ్యాస్ ఫ్రీ రాదు నాకు కూడా గ్యాస్ రాదు గ్యాస్ వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు 1 కోటి మందికి ఇస్తున్నాం దానికి బడ్జెట్ కేటాయించాం ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు వచ్చాం 1 నెల ఆగితే తల్లికి వందనం ఎంతో చూపిస్తాం కదా 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించాం కదా మరి 1 నెల ఆగమనండి తల్లికి వందనం ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు 94 కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రద్దు చేశాడు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేక వదిలేశాడు మేము ఇప్పుడు 78 రెస్టోర్ చేశాం ఇంకా ఒక 20 ఉన్నాయి అవి కూడా రెస్టోర్ చేస్తాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం అంత ఆయన హయాంలో ఒక నెల కనుక పెన్షన్ దారుడు ఆ ఇంట్లో లేకపోతే 2 నెలల పెన్షన్ వచ్చేది కాదు కట్ చేసి పడేసేవాడు మీ హయాంలో కూడా రఫీ గారు మీ హయాంలో కూడా దాదాపు పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఏదో తీసేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి దానికే వస్తున్నా 3 నెలలు తీసుకోకపోయినా సరే పెన్షన్ అన్నిటితో పాటు ఇచ్చేటువంటి జీవో ఇచ్చాము ఏ ఊర్లో ఉన్నా సరే పెన్షన్ తీసుకునేటువంటి ఫెసిలిటీ ఇచ్చాము దీంట్లో దొంగ సర్టిఫికెట్లు పెట్టి అర్హత లేని వాళ్ళందరినీ వైసీపీ కార్యకర్తలందరినీ పెన్షన్లు పెట్టేశారు నెలకు 6,000 చొప్పున వాళ్ళు వాడుకుంటా ఉన్నారు డాక్టర్లను తీసుకెళ్లి టెస్ట్ చేయించాము ఏ ఊర్లో కంప్లైంట్స్ ఉన్నాయో ఆ ఊర్లో టెస్ట్ చేసాం బోకస్ పెన్షన్ తీసుకునే వాళ్ళని ఏరి పడేసాము అది తప్పలా అవుతుంది అది బాధపడిపోతా ఉన్నారు అమ్మ ఇది అమ్మ తల్లి ఒడి ఏదో అమ్మ ఒడి ఏదో ఉంది కదా పథకం ఆ అమ్మ ఒడిలో కూడా వైసీపీ కార్యకర్తలు పెట్టేశారు పిల్లలు లేకపోయినా సరే పేర్లు రాసేశారు మీరు చూశారు కదా ఫైబర్ నెట్ లో వాట్సాప్ లో ఉద్యోగాలు ఇచ్చారు 750 మందికి 750 మందికి పని పాటలు కూడా వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు ఫైబర్ నెట్ లో పని చేయాల భారతీ రెడ్డి గారు ఇట్లా కొంతమంది విజయసాయి రెడ్డి గారు ఇట్లా కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంట్లో కొంతమంది మిథున్ రెడ్డి గారి ఇంట్లో కొంతమంది అవినాష్ రెడ్డి గారి ఇంట్లో కొంతమంది వీళ్ళందరూ 750 మంది అప్పనంగా దోచుకు తిన్నారు ఫైబర్ నెట్ ని వాళ్ళందరూ ఉద్యోగాలు తీసేసాం చూశారు కదా అదంతా కూడా పెద్ద రగడైంది కదా జీవీ రెడ్డి రాజీనామా కూడా చేశారు కదా నేను తీసేసిన వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఎండి తీయలేదని చెప్పేసి దొంగలందరినీ ఉద్యోగాల్లో పెట్టారు అలాగే 350 కోట్ల రూపాయల అప్పనంగా సాక్షికి ఆయన ఎవరో ఉన్నాడు కదా రెడ్డి గారు ఆ రెడ్డి గారిని ఎక్కడి నుండో తీసుకొచ్చి పెట్టి మొత్తం డబ్బులు సాక్షికి దోచి పెట్టేశాడు కదా అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో నుంచి సాక్షి పేపర్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ జీతాలు ఇచ్చాడు అవన్నీ కూడా చూపించాం కదా మేము అయితే రఫీ గారు ఇప్పుడు మనం అంటే మీరు కానీ ఒక్క నిమిషం రఫీ గారు ఇప్పుడు మీరు కానీ మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు అంటే మీ యొక్క లోపాలు ఆయన చూపిస్తున్నారు ఆయన లోపాలు మీరు చూపించుకుంటే సరిపోతుంది కానీ మనం విభజన